ఏదైనా డిఫరెంట్‌గా ట్రై చేద్దామని ఆలోచిస్తుంటే, నాకైతే అప్పుడే ఒక కాల్ వచ్చింది అంగన్వాడీ నుండి. మీ పాపకైతే ఎగ్స్ ఇంకా పాలు, బాలామృతం అయితే వచ్చి తీసుకెళ్ళండి వచ్చాయని చెప్పారు. అప్పుడే నాకు బాలామృతంతో ఏదైనా డిఫరెంట్‌గా ట్రై చేస్తే ఎలా ఉంటుంది అన్న ఐడియా వచ్చింది. సో, బాలామృతం పిల్లలకి చాలా హెల్తీ అండ్ దీంతో కేక్ రెడీ చేద్దామని నేనైతే ఫిక్స్ అయిపోయాను. సో, దానికోసం అయితే ఒక బౌల్‌లో బాలామృతం పోసుకొని మనం తగినంత క్వాంటిటీ చెక్ చేసుకొని మిక్సీ పట్టాల్సి ఉంటుంది. అండ్ మనకు షుగర్ వచ్చేసి దీంట్లో ఆల్రెడీ బాలామృతంలో షుగర్ వస్తుంది కాబట్టి మనం ఎక్కువ షుగర్ అవసరం లేదు. 1 కప్ బాలామృతం తీసుకుంటే 3/4 కప్పు షుగర్ సరిపోతుంది, పావు కప్పు వరకు. అండ్ తీసుకున్న బాలామృతంని మనమైతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, పౌడర్లా అయ్యేటట్టు బ్లెండ్ చేసుకోవాలి మంచిగా. మిక్సీ అనేది ఇట్లా పౌడర్ వస్తే మంచిగా మనకి కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. సో మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి, చేయితో కలుపుకోవాలి. నేనైతే నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి అనేది బాలామృతం పౌడర్కి మొత్తం కలిసిపోయేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలి, చేయితో మంచిగా కలుపుకోవాలి. నేను బాలామృతం చేస్తున్నంతసేపు మా పాప చాలా ఎగ్జైట్ అయిపోయింది. మా మమ్మీ నా కోసం ఏదో తినడానికి స్నాక్ చేస్తుంది. అండ్ ఇది పిల్లలకి చాలా హెల్తీ, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ హెల్త్ పరంగా కూడా చాలా హెల్తీ పిల్లలకి. అండ్ బాలామృతంతో ఇంకా వేరే ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ నేనైతే మీకోసం బాలామృతంతో ఇంకా దోశ, రసగుల్లా, గులాబ్ జామ్, మైసూర్ పాక్ లాంటివి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారో చెప్పండి. అండ్ వీడియోలో చూపిస్తున్నట్టు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ నెయ్యినైతే వేసుకున్నాను. అండ్ దీంట్లో సోడా కూడా వేసుకోవాలి. అవి 2 వేసుకున్న తర్వాత కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యి మొత్తం పిండికి పట్టుకునేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి, చేతితో మిక్స్ చేసుకోవాలి. అయిన తర్వాత మనము దీంట్లో 3/4 కప్పు పాలనైతే వేసుకున్నాను. మనం 1 కప్పు బాలామృతం తీసుకున్నాం కాబట్టి 3/4 కప్పు పాలని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనము పాలు యాడ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక 10 to 15 మినిట్స్ మంచిగా స్పూన్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో వేసైనా ఒక 2 మినిట్స్ అయినా బ్లెండ్ చేసుకోవాలి. అట్లా చేయడం అనేది మనకి కేక్లో స్పాంజినెస్ని, మెత్తదనాన్ని అనేది పెంచుతుంది అన్నమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ నేనైతే కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ మా పాపనైతే అంబాడడం స్టార్ట్ చేసింది. ఈ మధ్యనే కొంచెం సపోర్ట్తో కూడా నిల్చుంటుంది. సో ఒక్క దగ్గర ఉండడం లేదు. అండ్ ఎప్పుడు ఏదో ఒకటి సర్దుకుంటూనే ఉంటుంది. టైం మొత్తం పాపని సర్దడానికే అయిపోతుంది. అసలు బొమ్మలు ఇంటి నిండా బొమ్మలే. అసలు ఇక్కడ చూడండి, మేమైతే ఈచ్ 5 మినిట్స్ అయితే స్పూన్తో మంచిగా మిక్స్ చేసుకున్నాము. పాపనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఫుడ్ ఎప్పుడు రెడీ అయిపోతుందో అని. ఈ కేక్ అయితే మనం వితౌట్ ఎగ్ ఇంకా ఓవెన్ యూజ్ చేయకుండా చేస్తున్నాము. అండ్ నేను చేసిన కేక్ అయితే మంచి రివ్యూస్ వచ్చాయి, చాలా బాగుందని. కేక్ ఎలా ఉందో మనం మెత్తగా చాలా తింటేనే నోట్లో కరిగిపోయేలా ఉంది అని చెప్పారు తిన్న వాళ్ళందరూ, మా ఫ్యామిలీ మెంబర్స్. అండ్ పాపనైతే లాస్ట్లో కొంచెం తినిపించాను. క్లాప్స్ కొట్టుకుంటూ సూపర్ మమ్మీ అనుకుంటా చెప్పింది. ఇవన్నీ మాటలు చెప్తున్నాను కానీ ఇంకా మిక్స్ చేయడం అయితే అయిపోలేదు, చాలా టైం పట్టింది. మిక్స్ చేసి అయితే చేతులు అయితే నొచ్చాయి ఫుల్. అండ్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? ట్రై చేయండి, చాలా టేస్టీ రెసిపీ అండ్ హెల్దీ కూడా. పిల్లలకి ఈవినింగ్ పూట అలా స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు. అండ్ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మనమైతే ఒక బౌల్ తీసుకోవాలి. కొంచెం పెద్దగా ఉండాలి బౌల్ అనేది, అంటే కేక్ కుక్ అయిన తర్వాత పైనకి ఇట్లా పొంగుతుంది కదా, దీనికి సరిపడా ఉండాలి. దాంట్లోనైతే నేను మంచిగా ఈవెన్గా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకున్నాను. ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే అందులో నీట్గా వేసుకోవాలి. అండ్ వేసుకున్న తర్వాత మనం ఎయిర్ బబుల్స్ లేకుండా దాన్ని అయితే కింద ఇలా ట్యాప్ చేయాలి ఒక 2-3 టైమ్స్. ట్యాప్ చేసుకున్న తర్వాత మనం ఒక పెద్ద బౌల్ని అయితే మందపాటి గిన్నెని ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ పైన. ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో ఒక స్టాండ్ లాంటిది కానీ ఒక మూత కానీ వేసుకొని మనమైతే మిశ్రమాన్ని కలుపుకున్న గిన్నెని పెట్టుకొని
అండ్ గిన్నె పెట్టే ప్రాసెస్లో నెమ్మదిగా పెట్టుకోవాలి జాగ్రత్తగా. అండ్ మనం బౌల్ అనేది ప్రీహీట్ చేసుకున్నాం కాబట్టి ఎడ్జెస్ చేతికి తాకితే కాలిపోతుంది. అండ్ దాన్ని పెట్టిన తర్వాత నేనైతే క్యాప్ పెట్టుకొని ఏదైనా బరువైన వస్తువుని దాని మీద పెట్టాలి. సో మా ఇంట్లో ఆ టైంకి నాకైతే అదే కనిపించింది, పీట పెట్టాను. అండ్ ఇలా మనం చెక్ చేస్తే దానికి కేక్ అనేది అంటకూడదు. కేక్ అనేది చాలా టేస్టీగా వచ్చింది. పైన బ్రౌనిష్ కలర్లో, లోపల స్పాంజీగా టేస్టీగా వచ్చేసింది. చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.